అలాగేనమ్మా. ఆ పిల్ల ఆ నేరం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక వాళ్ళ నాన్నంటావా పాపం, ఒట్టి అమాయకుడు. ముందు జామీనిచ్చి విడిపించు, నిజం నిలకడ మీకు తెలుస్తుంది. ఏమిటయ్యా పాండు, బొమ్మలు గీస్తున్నావు? బొమ్మలు కాదు సార్, జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అబ్బా వద్దయ్యా, ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించుకు. అదనమాట. మొన్న ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా, ఆ కేసు నువ్వు చూసుకో, ఈ జ్వాల కేసు నాకు వదిలే. అదనమాట. మోటార్ సైకిల్ మధ్యాహ్నం కల్లా దొరుకుతుంది సార్. ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను. మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు, మీరు వెళ్ళండి. వెళ్తానులే, నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదయ్యా. అదనమాట. చూడు, పెద్దవాణ్ణి 20 ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాడిని, కాస్త గౌరవం చూపించు. అదనమాట. అలాగే సార్, మీరు బయలుదేరండి. బాస్ వద్దంటున్నారు కదా, మనం ఈ కేసు వదిలేద్దాం గురూజీ. జ్వాల నిర్దోష్ అని నా నమ్మకం. నాకు మాత్రం ఆవిడే దోషం నమ్మకం. నీ నమ్మకం తప్పని నా 6th సెన్స్ నమ్మకంగా చెబుతోంది. నోర్ ముయ్. ఆల్ రైట్, ఈ బొమ్మ చూడు. జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపారు. రైట్. జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. రైట్. శవం ఇక్కడ పడుంది. రైట్. పనావిడ ఇక్కడి నుంచి చూసింది. రైట్. రాస్కెల్, నా పాయింటర్ విరక్కొట్టేశావు. ఇప్పుడు దేంతో చూపించాలి? వేలుంది కదా గురూజీ. వేలు. గుడ్ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావటం గమనించి రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టి పారిపోయి ఉంటారు. చీకట్లో ఏమీ కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో పని మనిషి లైట్ ఆన్ చేసింది. ఆ తర్వాత నమ్మకం లేదు గురూజీ. బ్యాంకు దోచైనా సరే 1 లక్ష సంపాదించాలని ఆవిడ ఓసారి అన్నది గుర్తుందే. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికిచ్చి పంపించేసి ఉంటుంది. రైట్. కాసేపు నీ మాటలే నమ్ముదాం. జ్వాల కాజేసిన వజ్రాలు ఇచ్చి కార్లు బంగ్లాలు కొనలేదు కదా, ఆ వజ్రాలని ఎక్కడో ఓ చోట అమ్మి క్యాష్ చేసుకుని ఉండాలి. రైట్ 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 రైట్. గ్యారంటీగా రేపో ఎల్లుండో ఏ బంగారపు కొట్లోనో అమ్మి తీరుతుంది, వెళ్ళి చూడండి. సరే, రేపటి నుంచి జ్వాల్ని నీడలా అనుసరిస్తాను. నా వాదన కరెక్ట్ అని, నీ అభియోగం తప్పని నేను నిరూపిస్తాను. నేనే గెలుస్తాను గురూజీ పందెం. నా గెలుపు నాదే. బెట్. నేను ప్రేమ పూజారి, ఏది పోదు చేజారి, గుండెల్లో దాచుకున్న గుట్టులాగే గూఢచారి. నేను ప్రేమ పూజారి, ఏది పోదు చేజారి. సీతంబే చేస్తే చిల్తకు పతకబు రామచంద్ర, ఆ పతకబులు బట్ట పట్టాల పాలైతి హలో రామచంద్ర. సాక్షి గణపతి లేడు, సౌమిత్రి ఊరుకోడు, రారేశిరోబడి చోర శిఖాబడి. అయితే నిజమైతే నిప్పుకే చదలంటవా, నీటికే నిప్పంటదా. హరిలో రంగహరి, వదిలేది లేది సారి. కృష్ణ జన్మస్థానం దాకా పోనీ కమ్మ ముందు దారే. హరిలో రంగహరి, వదిలేది లేది సారి. చూడదండి బాబు. సుమ్ములేవే సోమిదేవి,
నగలు తేవ్వే నంగనాచి సత్యశోధనలో నేను సవ్యసాచినే వీరతాళ్ళు తగిలి తగిలి వీపు వాచలే విక్రమార్కుడి పట్టునాది ఒక మార్గము పట్టకే నా పేరు గణాచారి ఇట్టే పట్టేస్తానే చోరీ తప్పే నువ్వు ఒప్పుకుంటే తగదే లేదే నాంచారే నా పేరు గణాచారి ఇట్టే పట్టేస్తానే చోరీ diamond in your hair na pere miss meri nenu kaanu miss edi kasubu samannavante kasai potave baby na pere miss meri nenu kaanu miss edi డాక్టర్ గారు హీరోకైనస్ ఇంజెక్ట్ చేశానమ్మా ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నారు ఈ ఇంట్లో మీరు తప్ప ఆయన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు కనుక చెప్తున్నాను ఇంకా ఆయన హెల్త్ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అఫ్ కోర్స్ యాజ్ ఎ డాక్టర్ యు నో ఎవ్రీథింగ్ గుడ్ మార్నింగ్ గురూజీ వాట్ గణపతి ఇప్పుడా రావటం ఇప్పుడు టైం ఎంత అయింది బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ ఆయనకి వేరే పని ఉందిట కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నా 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి ఏమిటి 12 గంటల దాకా రారా అవును గురూజీ చూడు గణపతి నేను జ్వాలను ఇంట్రాగేట్ చేయాలి నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా ఎందుకు గురూజీ అనవసరం కాదు అవసరం 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్ర అభిప్రాయం నేను తీస్తాను గురూజీ ఇట్స్ ఆల్ రైట్ నువ్వు వెంటనే వెళ్ళి జ్వాలని ప్రవేశపెట్టు చిత్తం ప్రభు చూడండి జ్వాల గారు నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి ఓకే వెల్కమ్ మిస్ జ్వాల I want to interrogate you. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్
నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురామంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, Miss Jwala, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎస్, ఎదురుగా శవం ఉంది.